హలో ఎవ్రీవన్. కూర ఏం చేయాలా అని ఆలోచించి ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉన్నాయా అని చూస్తే ఏం కూరగాయలు లేవు. టమాటా పచ్చిమిర్చి తప్ప ఏం లేవు. వారం లాస్ట్లోకి వచ్చినప్పుడు ఇంకా మనకు మళ్ళీ మార్కెట్లో తెచ్చుకుంటేనే కూరగాయలు, అందువల్ల ఈ రెండే ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచించి టమాటా పచ్చడి చేద్దామనేసి చేస్తున్నాను. పచ్చడి అయితే చేద్దామని స్టార్ట్ చేశాను, కానీ వీడియో తీద్దామంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. నాకు ట్రైప్యాడ్ అయితే లేదండి, ట్రైప్యాడ్ ఖరాబ్ అయిపోయింది. ఉన్నదే ఒక ట్రైప్యాడ్ చిన్నది, అది కూడా ఖరాబ్ అయింది ఈ మధ్య. అందుకే వీడియోస్ తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నాకు తీసే వాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఒక చేత పట్టుకొని ఒక చేత ఇవి చేసుకుంటూ ఇబ్బంది పడుకుంటూ కష్టపడుకుంటూ నేను మీకోసం ఈ పచ్చడిని అయితే వీడియో తీశాను. ఎంత ఇబ్బంది పడ్డానో నిజంగా. వీడియో తీయడానికి ఎవరు లేకపోతే ఎంత కష్టమో. ట్రైప్యాడ్ అని ఉండాలి, మనిషి అని ఉండాలి, లేదంటే మాత్రం మనం ఒక్కరం వీడియో తీసుకోవడం నా వల్ల అయితే కాదండి. అందుకే ఈ మధ్య నా ఛానల్లో వీడియోస్ అయితే ఎక్కువగా వస్తలేవు. దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. నేను ఒక్కదాన్నే ఇంత కష్టపడ్డాక టమాటా పచ్చడి టేస్టీగా రాకుండా ఉంటుందా? చాలా టేస్టీగా వచ్చింది. అందులోనూ టమాటా పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు నిజంగా వేరే ఏ కూరలు కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. పోన్లేండి, ఇంత కష్టపడ్డ టమాటా పచ్చడి అయితే టేస్టీగా వచ్చింది. ఇంత కష్టపడి ఫస్ట్ టైం వీడియో తీసుకున్నాను కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి, ఉంటాను మరి.